హాయ్ గైస్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ హరిత. మనం పాల్సెట్లో మ్యాథమెటిక్స్లో 10th చాప్టర్ మెన్స్ట్రేషన్లో ఉండే కొన్ని బిట్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను విత్ ఎక్స్ప్లెనేషన్. లిజన్. ఫస్ట్ వన్, ది నెంబర్ ఆఫ్ బాల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ 1 cm can be made from a solid sphere of radius 8 cm is option 1 216, option 2 64, option 3 512, option 4 8. చూద్దాం ఎలా చేయాలో. నెంబర్ ఆఫ్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³ కదా నార్మల్గా ఫార్ములా, కాబట్టి 4/3 πr³ ఆర్ ప్లేస్లో 8³ by 4/3 πr into 1³ 4/3 π గెట్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 8³ by 1³ ఉంటుంది. అంటే ఇంకా నార్మల్గా 8³ వస్తుంది. 8³ ఈజ్ ఈక్వల్ టు 512, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్ఫియర్ హూజ్ రేడియస్ ఈజ్ 7 cm ఈజ్ ఆప్షన్ 1 64 π cm², సెకండ్ వన్ 147 π cm², థర్డ్ ఆప్షన్ 189 ఉన్నాయి కదా, ఏది కరెక్టో చూద్దాం. ఫార్ములా వచ్చేసి 3πr², కాబట్టి ఆ ఆప్షన్స్లో పైన అలానే పెట్టినారు కాబట్టి మనం కూడా క్యాలిక్యులేట్ చేయకుండా పైన అలానే పెడదాం. 3 × π × 7 × 7 టోటల్గా మల్టిప్లికేషన్ చేసేస్తే 147 π cm² వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. థర్డ్ వన్, వాల్యూమ్ ఆఫ్ యర్ రైట్ సర్క్యులర్ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా πr²h, అందులో సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ దానికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాల్యూమ్ ఆఫ్ ఫ్రస్టెన్స్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ ఫార్ములా, దానికి సెకండ్ వన్ ఈజ్ ద ఫార్ములా. నెక్స్ట్, a heap of rice is the form of a cone of diameter 12 meters and height 8 meters. Then the volume of cone in meter cube లో చెప్పాలన్నమాట దాని. ఓకే, వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి 1/3 πr²h, కాబట్టి 1/3 × 22/7 × 6 × 6 × 8. క్యాన్సిలేషన్ 3 1 3 2 అట్లా క్యాన్సిలేషన్ చేసేస్తే లాస్ట్కి ఆన్సర్ 301.71 m³ వచ్చేస్తుంది. అక్కడ ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ కాబట్టి థర్డ్ ఆప్షన్ మనకు వచ్చిన ఆన్సర్ రైట్, కాబట్టి అదే క్వశ్చన్కి ఆన్సర్ అదనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ హూజ్ రేడియస్ ఈజ్ 1.75 cm. ఆప్షన్స్ ఓకే, సిఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు 2πr² ఈజ్ ఈక్వల్ టు 2 × 22/7 × 1.75 × 1.75. క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు కాబట్టి మనం ఇంటూ చేసుకొని /7 చేసేస్తే 19.25 cm³ వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ సేమ్, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ సెవెంత్ వన్, ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ హూజ్ రేడియస్ ఈజ్ 8 cm and height 10 cm. సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πrh, 2 × 22/7, r అంటే 8, కాబట్టి 8 × హైట్ వచ్చేసి 10, కాబట్టి 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 3520/7 cm³ వస్తుంది. 3520 కదా, కాబట్టి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రైట్ అనమాట. నెక్స్ట్ ఎయిత్ వన్, ది వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 1728 cm³. దెన్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ హెడ్ ఈజ్, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728 అంటే 12³ అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 12 cm అవుతుంది, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, 12 cm. నెక్స్ట్ నైన్త్ వన్, ది వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ 480 cm³ అండ్ బేస్ ఏరియా ఈజ్ 80 cm². దెన్ ద హైట్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ LBH ఈజ్ ఈక్వల్ టు 480. దెన్ 80
హెచ్ ఈజ్ ఈక్వల్ టు 480 కాబట్టి హెచ్ 18 అటు సైడ్ ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి అటు సైడ్కి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది కాబట్టి 480/80 వేసి చేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 1 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ 10th one. Diagonal of a cuboid with L is equal to 2x centimeters and B is equal to 3x and H is equal to square root of 12x centimeters. D is equal to square root of 2x plus 2x square plus 3x square plus square root of 12x whole square. కాబట్టి 2x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 కాబట్టి 4 ప్లస్ 9 3 స్క్వేర్ ఎంత 9 4 ప్లస్ 9 13 అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 అంటే రూట్ 12ని ఇంటూ చేసినామంటే రూట్ 12 చేస్తే మనకి 12 వస్తుంది కాబట్టి 13 ప్లస్ 12 చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 25x స్క్వేర్ వస్తుంది అనమాట. రూట్ 25 అంటే 5 కాబట్టి 5x. సో ఆన్సర్ అక్కడ ఆప్షన్స్లో థర్డ్ వన్ 5x కాబట్టి థర్డ్ ఆప్షన్ 5x ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th one. The ratio of curved surface area and total surface area of a cube with edge x centimeters is 4x square is to 6x square అంటే 2 2 2 3 కాబట్టి 2:3. 2:3 అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th. The ratio of curved surface area and total surface area of solid sphere with radius square root 3/2 centimeters is then 4 pi r square is to 4 pi r square. అవి టోటల్గా క్యాన్సిల్ అయిపోతాయి. 4 pi r square 4 pi r square అంటే ఇంకా రిమైనింగ్ 1 ఉంది కాబట్టి 1:1 అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్. 13th. The ratio of curved surface area and total surface area of a solid hemisphere whose radius is 1 plus root 2 centimeters. 2 pi into 1 plus root 2 whole square is to 3 pi 1 plus root 2 whole square. ఏమేమి క్యాన్సిల్ అయిపోతాయి? 1 plus root 2 whole square క్యాన్సిల్ అయిపోతుంది, 1 plus root 2 టోటల్గా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 3 pi is to 2 pi is to 3 pi ఉంటుంది. పై గెట్ క్యాన్సిల్ అయిపోతే 2:3 ఉంటుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 14th one. A hemisphere bowl of a internal radius 9 centimeters is full of liquid. The liquid is to be filled into cylindrical shaped bottles, each of radius 1.5 centimeters and height 4 centimeters. The number of bottles needed to empty the bowl is number of required cylindrical bottles is equal to 2/3 pi r cube by pi capital R square h is equal to 2/3 into pi into 9 into 9 into 9 by pi into 1.5 into 1.5 into 4. దీని క్యాన్సిలేషన్ కొంచెం లేట్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని క్యాన్సిలేషన్ వీలైతే. టోటల్గా క్యాన్సిలేషన్ చేసేస్తే 54 వస్తుంది. అంటే అప్పుడు చేసినాను కానీ ఇప్పుడు చెప్పేలోపు మర్చిపోయినా కాబట్టి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ విత్ సైడ్ 4 cm 15th one 4 centimeters ఈజ్ LSA is equal to 4 area square. So 4 into 4 into 4 4 square 16 కాబట్టి 16 into 4 is equal to 64 కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 16th one. 2 cubes volume 64 centimeters square each are joined end to end. The total surface area of the resulting cuboid is A cube is equal to 64 అంటే 4 క్యూబ్ వచ్చేసి కూడా 64 కదా కాబట్టి A is equal to 4. మళ్ళీ ఫర్ క్యూబాయిడ్ L is equal to 4 plus 4 is equal to 8 centimeters and B is equal to 4 centimeters. హైట్ వచ్చేసి కూడా 4 centimeters. TSA is equal to
2 into 8 into 4 plus 4 into 4 plus 4 into 8 టోటల్గా 2 into 8 వస్తుంది. 82 2 8 16 కాబట్టి 160 సెంటీమీటర్ స్క్వేర్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 17th one. For the right circular cone of height h, slant height l and radius r, we have slant height అనుకోనికి l square is equal to r square plus h square అయినా యూజ్ చేయొచ్చు. ఒకవేళ r is equal to square root of l square minus h square అయినా యూజ్ చేయొచ్చు. h is equal to square root of l square minus r square. అన్నీ కరెక్టే కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్. నెక్స్ట్ 18th one. The diameter of a metallic sphere is 6 centimeters. The sphere is melted and drawn into a wire of uniform cross section. If the length of wire is 36 meters, its radius is volume of sphere is equal to volume of wire. కాబట్టి 4/3 into pi into 4/3 pi r cube. 4/3 into pi into r వచ్చేసి 3 కాబట్టి 3 cube is equal to pi r square into 3600. వాటిని క్యాన్సిలేషన్ చేసేస్తే మనకి 1 r is equal to 1/10 centimeters అంటే 1 millimeter వచ్చేస్తుంది. నెక్స్ట్ 19th one. Metallic spheres of radius 6 centimeters and 8 centimeters and 10 centimeters respectively are melted to form a single solid sphere. The radius of the resulting sphere is 4/3 pi r cube is equal to 4/3 pi into r cube plus 8 cube plus 10 cube. Then r cube is equal to 1728 అంటే 12 cube. సో r is equal to 12 centimeter అంటే 12ని 3 times 12 into 12 into 12 చేసేస్తే 1728 వస్తుంది. సో r is equal to 12 centimeters. Option 3 is the correct. Next 21 and 20th question. A solid sphere of radius 3 centimeters is melted and then cast into small spherical balls, each of diameter 0.6 centimeters. The number of balls thus obtained are, I think 1000 ఏమో. Volume of solid sphere is equal to 4/3 pi r cube. r radius 3 కాబట్టి 4/3 pi into 3 cube. 3 cube 27. క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 3 9 4 pi 9 ఉంటుంది. 4 9 36. సో 36 pi సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ స్మాల్ స్పెరికల్ బాల్ 4/3 pi r క్యూబ్. ఇక్కడ r వచ్చేసి 0.3 క్యూబ్ చేస్తే 36 pi by 1000 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. నెంబర్ ఆఫ్ బాల్స్ అప్టైన్డ్ 36 pi by 1000. 36 by గెట్ క్యాన్సిల్ అయిపోతే 1000 ఉంటుంది. సో 1000 బాల్స్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 21th. The number of spherical bullets that can be made out of solid cube of lead whose edge measures 44 centimeters and each bullet being 4 centimeters in diameter. Number of bullets is equal to 44 into 44 into 44 by 4 by 7 into 22 by 7 into 2 into 2 into 2. అంతా క్యాన్సిల్ చేసేస్తే 2541 వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 22nd. A hemisphere tank of radius 1.75 meters is full of water. It is connected with a pipe with impulse it at the rate of 7 liters per second.
the time that the pipe will take to empty the tank completely in minutes. is మినిట్లో ఉండాలంట నియమం. సపోజ్ ద పైప్ టేక్స్ అంటే ఎక్స్ అనుకుందాం, ఎక్స్ సెకండ్స్ టు empty the tank. Then volume of water that flow out of the tank in x seconds is equal to volume of hemispheral tank is equal to 7000 x equal to 2/3 into 22/7 into 120 175 into 175 into 175. 7000ని అటు సైడ్ పంపించుకుంటే x is equal to 2/3 into 22/7 into 175 into 175 into 175/7000. క్యాన్సిలేషన్ చేసుకుంటే 1604.16 సెకండ్స్లో వచ్చింది. కానీ వాళ్ళు మినిట్స్లో అడిగినారు కాబట్టి x is equal to 1604.16/60 is equal to 26.7. 60 ఎందుకు తీసుకున్నారంటే 1 minute అంటే 60 seconds కాబట్టి 60 చేసుకున్నారు. ఆన్సర్ వచ్చేసి 26.73 minutes. ఆప్షన్ 2 is correct. నెక్స్ట్ 23rd. The maximum value of cone the curved out of a solid hemisphere is radius of a base of cone is equal to radius of a hemisphere అంటే r. height of cone is equal to radius of hemisphere. So 1/3 per cube. 1/3 per cube. Option first one is correct. Option 1. నెక్స్ట్ 24th. ఇది ఆల్రెడీ అడిగినారు. ఎన్నో క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏమో, 4th క్వశ్చన్ అడిగినారు. లేదు ఇది టోటల్ సర్ఫేస్. సారీ, థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 25th. ది వాల్యూమ్ ఆఫ్ ది లార్జెస్ట్ రైట్ సర్కులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఆఫ్ ఏ క్యూబ్ whose end to end 9 centimeters is radius of base of cone 9/2 centimeters. దీని డయాగ్రామ్ ఉంది. height of cone 9 centimeters. volume of cone is equal to 1/3 pi r square h. Then 1/3 into 22/7 into 9/2 into 9/2 into 9. దాన్ని క్యాన్సిలేషన్ చేసేసుకుంటే 190.9 కాదు, 190 పాయింట్ ఆ తర్వాత సంథింగ్ వస్తుంది. 190. నేనైతే పాయింట్ తర్వాత ఏమొచ్చినా అని నేను చూడను కాబట్టి 190. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. అయినా మీకు నా వాయిస్లో ఏం నచ్చింది? ఏదో మీకు బ్యాడ్ టేస్ట్. ఓకే, బాయ్ గాయ్స్, మీట్ యూ టుమారో.